హలో! ఈరోజు మనం ఒక భలే విచిత్రమైన, కాస్త భయపెట్టే, కానీ పగలబడి నవ్వించే ఒక జానపద కథను విశ్లేషించబోతున్నాం. అసలు దెయ్యం కథల్లో కూడా ఇంత కామెడీ ఉంటుందా అనిపించేనా ఉంటుంది కథ. ఏమాత్రం లేట్ చేయకుండా ఈ క్రేజీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు దెయ్యాలకు ఏం కావాలి? ఎవరినైనా అడిగితే రక్తమనో, పగ తీర్చుకోవడమనో, లేదా ఎవరూ లేని పాత బంగ్లాలు అనో చెప్తారు, అవునా? కాని మన కథలోని దెయ్యం మాత్రం వీటన్నిటికీ పూర్తి భిన్నం. దీని కోరిక వింటే నిజంగా షాక్ అవుతాం. అదేంటో తెలుసా? పచ్చిమిర్చితో వండిన వేడి వేడి చికెన్ కూర. వినడానికి భలే ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, ఈ దెయ్యానికి కావలసింది కేవలం చికెన్ కూర మాత్రమే. అది కూడా ఖచ్చితంగా పచ్చిమిర్చి వేసి వండిన చికెన్ కూర. ఇదే దాని ఏకైక లక్ష్యం. సరే, మొదటి భాగంగా ఈ చికెన్ పిచ్చి దయ్యం అసలు ఏం చేసిందో చూద్దాం. ఈ కథ సావిత్రి అనే ఆవిడతో మొదలవుతుంది. ఆవిడొకరోజు కూరగాయలు అంటే బంగాళదుంపలు, టొమాటోలు లాంటివి పట్టుకుని వెళ్తుంటే ఉన్నట్టుండి పక్కన ఎవ్వరూ లేకుండానే ఒక వాయిస్, ఏంటి ఎప్పుడూ ఈ బంగాళదుంపలేనా? పచ్చిమిర్చి వేసి చికెన్ వండొచ్చు కదా అని గట్టిగా డిమాండ్ చేసింది. అదృశ్యంగా వినిపించిన ఆ మాటలకు సావిత్రికి చెమటలు పట్టేశాయి. మా ఇంట్లో అసలు చికెన్ వండం అని చెప్పేసరికి ఆ దెయ్యానికి విపరీతమైన కోపమొచ్చేసింది. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. ఈ దెయ్యానికి వంటల విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. పచ్చిమిర్చితో చికెన్ వండితే ఆహా అద్భుతం అని హ్యాపీగా తింటుంది. కానీ పొరపాటున ఎవరైనా ఎండుమిర్చిగాని కారంపొడిగాని వాడారో ఇక అంతే సంగతులు. దానికొచ్చే కోపం అంతా ఇంత కాదు, ఏకంగా మనుషుల చెంపలు వాయించేస్తుందంటే నమ్మండి. ఇప్పుడు ఈ ఎర్రకారం దాడులు ఎలా జరిగాయో విశ్లేషిద్దాం. కీర్తి వాళ్ళింట్లో ఘుమఘుమలాడే చికెన్ వండిన వాసన రాగానే దెయ్యం వాలిపోయింది. డైనింగ్ టేబుల్ మీదున్న అన్నం, పప్పు, చారు, పచ్చడి అన్నీ పక్కన పెట్టేసి నేరుగా చికెన్ కూర గిన్నె మీద పడింది. ఆబగా ఒక ముక్క నోట్లో వేసుకుందో లేదో కళ్ళు ఎర్రబడిపోయాయి. ఎందుకంటే వాళ్లు కూరలో వాడింది కారం పొడి. అంతే, కీర్తి ఎప్పుడొస్తుందా అని కోపంగా అక్కడే కుర్చీలో కూర్చుని వెయిట్ చేసింది. ఈ దాడుల తీవ్రత ఎలా పెరిగిందో ఇక్కడ గమనించాలి. ఫస్ట్ సావిత్రిని కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేసింది. ఆ తర్వాత కారం వాడినందుకు కీర్తి చెంపలు ఎర్రగా కందిపోయేలా లాగిపెట్టి కొట్టింది. ఇక్కడొక ఫనీ ట్విస్ట్ ఏంటంటే, కీర్తి తన ఫ్రెండ్ స్వప్నకి ఈ దెబ్బల గురించి ఏమీ చెప్పకుండా కావాలనే కారం పొడితో చికెన్ వండమని ఐడియా ఇస్తుంది. పాపం స్వప్న కూర వండిన తర్వాత దెయ్యం వచ్చి ఆమె జుట్టు పట్టుకుని వీపుమీద విపర్యదంగా కొడుతుంది. ఇక్కడితో ఆగలేదు. ఏకంగా ఊరినే భయపెట్టిన ఆ దెయ్యం ఎపిసోడేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వరస దాడులతో హడలిపోయిన ఊరి జనాలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ అసలు చికెన్ కూరే వండకూడదు అని ఫిక్స్ అయిపోయారు. కారం పొడియేస్తే తంతోంది, పచ్చిమిర్చి వేస్తే లాగించేస్తోంది. ఈ గొడవంతా ఎందుకని ఊళ్ళో చికెన్ పైనే బ్యాన్ విధించారు. కాని ఈ నిర్ణయంతో ఆ దెయ్యం ఈగో హర్ట్ అయింది. అప్పుడు దెయ్యం వేసిన మాస్టర్ ప్లాన్ చూడాలి. నేరుగా ఊర్లో ఉన్న ఒకే ఒక్క వాటర్ ట్యాంక్ పైకెక్కి మెయిన్ వాల్వ్ బంద్ చేసేసింది. నాకు చికెన్ కూరలు లేకుండా చేస్తే మీకు నీళ్లు లేకుండా చేస్తాను అని ఏకంగా ఊరి మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. బహుశా దెయ్యాల చరిత్రలోనే ఇదొక వినూత్నమైన ఎక్స్టార్షన్ వ్యూహమని చెప్పొచ్చు కదా. ఆ తర్వాత ఒక రోజువారీ రాజీకి ఎలా వచ్చారో తెలుసుకుందాం. నీళ్లు లేకపోతే కష్టం కదా, అందుకే సర్పంచ్ స్వయంగా వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లి ఆ దెయ్యంతో చర్చలు జరిపాడు. ఊరి సర్పంచ్ ఒక దెయ్యంతో అగ్రిమెంట్ చేసుకోవడం భలే విచిత్రంగా ఉంది కదా. మాకు నీళ్లు వదిలే మహాప్రభూ, ఊరి తరపున రోజూ నీకు పచ్చిమిర్చి చికెన్ వండి పెడతామని బతిమాలుకుని ఒక డీల్ సెట్ చేసుకున్నాడు. ఈ ఆఫర్ నచ్చటంతో దెయ్యం శాంతించి నీళ్లు వదిలేసింది. ఇక్కడే అసలైన ఐరనీ దాగి ఉంది. రోజూ పచ్చిమిర్చితో చికెన్ వండి దెయ్యానికి పెట్టాలి, మిగిలినవాళ్లు అదే తినాలి. ఎంత ఇష్టమైన కూరైనా రోజూ పదే పదే తింటే ఎవరికైనా విరక్తి పుడుతుంది కదా. ఊరి జనాల పరిస్థితి కూడా అదే. దెయ్యం వల్ల వచ్చిన భయం కంటే ఈ చికెన్ రోజు వండలేక, అసలు తినలేక ఎలాగైనా సరే దీన్ని వదిలించుకోవాలని బలంగా డిసైడ్ అయిపోయారు. ఫైనల్గా ఈ మాయా అద్దం ద్వారా సొల్యూషన్ ఎలా దొరికిందో చూద్దాం. సర్పంచు ఇంకో ఇద్దరూ కలిసి పక్క ఊర్లో ఉన్న ఒక సర్వజ్ఞాని అయిన సాధువు దగ్గరికి వెళ్లారు. ఆ సాధువు వీళ్లను చూడగానే, ఏంటి మీ సమస్య? ఆ చికెన్ కూర దెయ్యమే కదా అని వాళ్లు చెప్పక ముందే పసిగట్టేశాడు.
ఆయనకున్న అతీంద్రియ శక్తులు ఎలాంటివో ఈ ఒక్క సీన్తో మనకర్థమవుతుంది. అప్పుడు ఆ సాధువు గాలిలో నిండి ఒక మ్యాజిక్ అద్దాన్ని సృష్టించి వాళ్లకొక పక్కా ప్లాన్ చెప్పాడు. స్టెప్ 1 చెట్టు కింద ఎప్పటిలాగే చికెన్ కూర పెట్టాలి. స్టెప్ 2 ఆ అద్దాన్ని పక్కనే ఉంచాలి. స్టెప్ 3 కరెక్ట్గా ఆ అద్దం మీద ఒకే ఒక నీటి బొట్టు వేయాలి. ఇక స్టెప్ 4 ఆ అద్దం నుంచి వచ్చే లేజర్ కిరణం దెయ్యాన్ని అంతం చేస్తుంది. వినడానికిది హాలీవుడ్ లెవెల్ ఎపిక్ యుద్ధంలా ఉంది, కాని మెయిన్ వెపన్ మాత్రం ఒక గిన్నె చికెన్ కూర. సాధువు చెప్పినట్లే అంతా సెట్ చేశారు. దెయ్యం వచ్చి ఆ చికెన్ తింటూ మైమరిచిపోయి ఉన్న కరెక్ట్ టైం చూసి సర్పంచ్ అత్యంత జాగ్రత్తగా ఆ అద్దం మీద కేవలం ఒకే ఒక్క నీటిబొట్టు వేశాడు. అబ్బా! ఈ క్షణం ఎంత ఉత్కంఠ భరితంగా ఉంటుందంటే ఆ ఒక్క చిన్న డ్రాప్తో మొత్తం కథ మలుపు తిరగబోతుంది. ఆ నీటి బొట్టు పడగానే ఆ అద్దం నుండి మండుతూ ఒక కిరణం లేజర్లా దూసుకొచ్చి నేరుగా ఆ దెయ్యం మీద పడింది. అంతే, క్షణాల్లో ఆ భయంకరమైన చికెన్ దెయ్యం అక్కడికక్కడే బూడిదైపోయింది. ఇక ఆ ఊరివాళ్లందరూ అమ్మయ్యా అని పెద్దగా ఊపిరి పీల్చుకుని ఈ బాధ నుండి విముక్తి కలిగించిన ఆ సాధువుకు గుండెల్లోంచి థాంక్స్ చెప్పుకున్నారు. ఈ భలే ఆసక్తికరమైన విశ్లేషణ ముగింపులో మనం ఆలోచించాల్సిన ఒక పాయింట్ ఉంది. ఒక విచిత్రమైన, అసహజమైన పిచ్చి ఒక సమూహాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు మళ్లీ తమ ప్రశాంతమైన జీవితాన్ని పొందడానికి మనుషులు ఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తారో కదా. కేవలం ఒక చికెన్ కూరతో మొదలైన ఈ కథ అందరూ కలిసికట్టుగా సమస్యను ఎలా పరిష్కరించుకున్నారో అద్భుతంగా వివరిస్తుంది. దేనిపైనైనా మరీ మితిమీరిన వ్యామోహముంటే ఎలాంటి పరిణామాలొస్తాయో చెప్పడానికి ఈ కథే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.